వసతిగా ఆహ్వానిస్తున్నాను. దయచేయండి మనందరి కడపల ఆధ్వర్యంతో వారిని ఆహ్వానిస్తున్నాను. వారిని మా ఎస్ శ్రీనివాసరావు గారు పుష్పమాలను చేయవలసిందిగా కోరుతున్నాను. చేసినటువంటి గౌరవనీయులు శ్రీ పరకాల ప్రభాకర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా వారిని ప్రార్థిస్తున్నాను. వారిని ఈనాటి ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా మనం కోరగానే అంగీకరించి సంతోషించి మనందరినీ సంతోషింపజేయడానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు పద్మశ్రీ డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారిని కేంద్ర హిందీ భాషా సమితి పుష్పమాలంకృతం చేయవలసిందిగా కోరుతున్నాను. మనకి ఇక్కడ అందరం కలిసి ఒక్కసారి ఇక్కడికి వచ్చి వారికి మన శుభాకాంక్షలు తెలియజేయడానికి ఈ పెద్దలందరూ నాట్య విశారదగా కళారత్రిగా బిరుదులు పొంది ఈనాడు ఇక్కడ ఈ జన్మదినోత్సవ వేడుక జరుపుకుంటున్న శ్రీ కేవీఎస్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఒక విశిష్టమైనటువంటి అవార్డుని ప్రతి ఏటా ఆయన జన్మదినోత్సవం రోజున ఎవరికో ఒకరికి ఆ అవార్డులు ఇవ్వటం అనేది ఆనుచారంగా ఇక్కడికి వస్తుంది. ఆయన చేస్తున్నటువంటి ఈ అవార్డు గ్రహీత భరతం ఆర్ మహలింగం మేనట్టు వారిని వేదికపైకి రావాల్సిందిగా సాదరపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. వారిని మన కేవీఎస్ గారి మేనకోడలు మేనల్లుడు వచ్చి వారికి పుష్పగుచ్చాన్ని చేయవలసిందిగా కోరుతున్నాను. రెండవ కేవీ సత్యనారాయణ గారికి హితులు సన్నిహితులు శ్రేయోభిలాషులు మన అందరికీ కూడా హితులైనటువంటి శ్రీ అంబికా ప్రసాద్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. పుట్టి ఇవాళ తెలుగు జాతి వైశిష్ట్యం కోసం నిరంతరం తప్పిస్తూ తెలుగు జాతి వైభవోన్నతికి తన వంతు సేవలు అందిస్తున్న గౌరవనీయులు డాక్టర్ పరకాల ప్రభాకర్ గారు ఈనాటి విశిష్ట అతిథి. హిందీ తెలుగు భాషల మధ్య వారధి. హిందీ సాహిత్యానికిలోను తెలుగు సాహిత్యంలోనూ 2 సాహిత్య అకాడమీ అవార్డులను సాధించిన ఘనత, అలాగే మాతృభాష అయిన తెలుగు భాష పరిరక్షణ కోసం నడుంకట్టిన యోధుడు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు. ఈరోజు శ్రీ ఈ ఏలూరు నగరంలో ఏ సాహితీ సాంస్కృతిక కార్యక్రమాలు జరిగినా వాటికి వెన్నుదన్నుగా నిలిచే ఒకే ఒక కుటుంబం అంబికా కుటుంబం. పెద్దలు పూజ్యులు అంబికా ప్రసాద్ గారు ఈనాడు జన్మదినోత్సవం జరుపుకుంటున్న ప్రసిద్ధ నాట్యాచార్యులు శ్రీ కేవీఎస్ సత్యనారాయణ గారు ఈ రోజున కేవీఎస్ పురస్కారాన్ని అందుకుంటున్న మేనట్టూరు భాగవత మేళ నిర్వాహకులు గౌరవనీయులు శ్రీ మహాలింగం గారు, ఇక్కడికి విచ్చేసిన పెద్దలకు పాత్రికేయులకు సోదర సోదరిమణులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా అందరం కూడా శబ్దాన్ని తెలియజేస్తున్నాం. తెలుగు జాతి గర్వించదగ్గ నాట్యాచార్యుడు కేవీ సత్యనారాయణ గారు
శృతులైలు తదితర విశ్వనాథ్ గారి సినిమాలకి ఆయన నృత్య దర్శకత్వం వహించడం ద్వారా కొంతవరకు వారి గురించి తెలుసు. కానీ విశిష్టమైన శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆముక్తమాల రాసిన ఆ మహాపుణ్యక్షేత్రంలో అక్కడ శ్రీకృష్ణదేవరాయ మహోత్సవాలు జరపాలని చెప్పని తలపెట్టి ఓ రోజున రవీంద్ర భారతికి రాళ్ళబండి కోతప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళిన సందర్భంలో బయట వీరు కనిపించారు. నా పేరు కేవీ సత్యనారాయణ, నాట్యాచార్యుని అని చెప్పారు. అని వారు ఇట్లా కృష్ణదేవరాయ మహోత్సవాలు జరుపుతున్నారట. అయితే రాయల వంశీకులు అచ్యుతదేవరాయలు గారు ఉన్నారు, వారిని పిలిస్తే బాగుంటుందండి అని చెప్పాను. అంటే నేను అప్పటికే వారిని నేను ఆహ్వానించాం, వారు వస్తున్నారని చెప్పాను. సరే నేను లోపలికి వెళ్ళి కోతప్రసాద్ సత్యనారాయణ గారు, నేను నాట్యాచార్యులు అంటున్నారు కదా, ఆముక్తమాలేదని నృత్య రూపంగా మనం తయారు చేసి ఉత్సవాల్లో ప్రదర్శించడానికి అవకాశం ఉంటుందేమో ఆలోచించండి అన్న. ఎందుకున్నదంటే తప్పనిసరిగా చేద్దాం, అది అయితే నాకు రచనా సహకారం కావాలని చెప్పాను. మళ్ళీ వెనక తిరిగి వెళ్ళి కాలబండి కోతప్రసాద్ గారితో ఇట్లా వారు ఆముక్తమాలేదని నృత్య రూపం చేస్తానన్నారు, కొంచెం రచనా సహకారం మీరు అందిస్తే బాగుంటుందని చెప్పంటే తప్పనిసరిగా అందిస్తా అని చెప్పన్నారు. నిజంగా వారిద్దరి కృషి వల్ల ఒక అత్యద్భుతమైన నృత్య రూపం వాళ్ళ తెలుగు జాతి మరి కొన్ని వందల ప్రదర్శనలు వాళ్ళ ప్రపంచ పరివ్యాప్తంగా ఆముక్తమాలని ప్రదర్శించడం జరిగింది. ఆనాటి నుంచి శ్రీకృష్ణదేవరాయలుగా తెలుగువారి హృదయాల్లో ఆయన చిరస్మరణ ముద్ర వేస్తున్నాడు కేవీ సత్యనారాయణ గారు. ఆనాటి నుంచి కూడా కృష్ణదేవరాయ మహోత్సవాల్లో ప్రతి సంవత్సరం కూడా కొత్త నృత్య రూపం తయారు చేయడం, దాన్ని ప్రదర్శించడం ఒక ఆనవాయితీగా పెట్టుకోవడం జరిగింది. మళ్ళా మరుసటి సంవత్సరం వచ్చేప్పటికి శ్రీకృష్ణదేవరాయల కాలంలో వెలసిన మహాకావ్యాల్లో పంచకావ్యాలని ఒక నృత్య రూపంగా తయారు చేసి ప్రదర్శిస్తే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళ కావ్యాలు ఎవరు చదవట్లేదు, కనీసం ఆ కావ్యంలో ఉన్న ఒక ఘట్టాన్ని తీసుకుని ప్రదర్శిస్తే చూసిన వారికి ఆ కావ్యాల్లో ఉన్న విశిష్టత ఏమిటో తెలుసుకుని చదవాలని చెప్పిన జిజ్ఞాస కలిగిద్దని చెప్పిన ఒక ఆలోచనతో ఈ పంచకావ్య నృత్య రూపాన్ని తయారు చేయించడం, వారు దాన్ని అత్యద్భుతంగా రవీంద్ర మొట్టమొదటి ప్రదర్శన కృష్ణదేవరాయ శ్రీకాకుళంలో వేసి, రెండో ప్రదర్శన హైదరాబాద్లో వేసినప్పుడు అసలు అందరూ కూడా మంత్రముగ్ధులయ్యారు. అట్లా వరుసనే ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క నృత్య రూపాన్ని, ఆ తర్వాత నృత్యాక్షరి కానివ్వండి, చిన్నమాదేవి కానివ్వండి, మళ్ళా మన శ్రీకృష్ణ కర్ణామృతం లీలాసుడు రాసిన శ్రీకృష్ణ కర్ణామృతం గారి సంవత్సరం వేయటం జరిగింది. ఈ రకంగా ప్రతి ఏడాది కూడా కొత్త నృత్య రూపాన్ని తయారు చేసి జాతికి అందిస్తున్న ఘనత ఒక్క కేవీ సత్యనారాయణ తప్ప ఎవరు దక్కలేదు. నిజంగా కూచిపూడి నృత్య సాంప్రదాయంలో ప్రాచీనమైన సిద్ధేంద్రియుడు సృష్టించిన భామా కలాపం కానీ ఇతరత్ర పాత యక్షగానాన్ని ఎక్కువ మంది ప్రదర్శిస్తూ వస్తున్నారు. కానీ కొత్త నృత్య రూపకాలు రావట్లేదు. అప్పుడు కొత్త నృత్య రూపకాలు ఒకప్పుడు వెంపటి చిరసత్యం గారు సృష్టించారు. ఆ తర్వాత అంత వరవడిలో సృష్టించిన వ్యక్తి మాత్రం కేవీ సత్యనారాయణ తప్ప ఇంకొకరు లేరని చెప్పి ఆ రకంగా ఆనాటి నుంచి ఒక ఆత్మీయ అనుబంధం కేవీ సత్యనారాయణతో ఏర్పడింది. సహజంగా ఏంటి కేవీ సత్యనారాయణ ప్రోత్సహిస్తున్నారు, మమ్మల్ని ప్రోత్సహించలేదు విమర్శలు కూడా వినపడ్డాను, దాంట్లో అనుమానం లేదు. కానీ కేవీ సత్యనారాయణకి ఏదైనా ఒక విషయం చెబితే రేపు పొద్దుట ఈ రూపం మనం ప్రదర్శించాలని ఒకరోజు అవధించినా తయారు చేసే ఒక శక్తి అతని దగ్గర ఒకటి ఉందని. అంతేకాకుండా అది రవీంద్ర భారతిలో మన కవితా ప్రసాద్ గారి సహకారంతో పంచకాని అని చెప్పి వెంటనే అడగగానే దానికి తగ్గ విధంగా చేయటం, ఆ రకంగా చాలా అంతటి వేగవంతంగా సృష్టించగల నృత్యాచారాలు అనడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పి మాత్రం మనం చూస్తాం. వారు ప్రతి సంవత్సరం కూడా ఒక మహాద్భుతమైన కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నారు. నేను దాదాపు 3-4 ఏళ్ళ నుంచి ఇక్కడ వస్తున్నాను. ఒక ప్రసిద్ధ నృత్యాచారుణ్ణి ఎవరైతే ఈ నృత్య రంగానికి సేవలు అందించారో వారిని పిలిచి సత్కరించడం కేవీ సత్యనారాయణ గారి అవార్డుతో ప్రతి ఏడాది ఇక్కడ జరుగుతుంది. వెంపటి చిరసత్యం గారి దగ్గర నుంచి, ప్రభా రమేష్ దగ్గర నుంచి, ఓలేటి నాగమన్ దగ్గర నుంచి, ఎందరో మన కళాకృష్ణ వీరందరినీ కూడా వరుస సత్కరించుకుంటూ వచ్చారు. వచ్చిన 500 మంది కళాకారులకి ఒక గ్రామాన్ని ఆయన ఇవ్వటం జరిగింది. ఆ గ్రామం ఒకటి కాకుండా వారి 2.5 ఎకరాల భూమి, ప్రతి ఇంటికి ఒక బావి, ఒక మండవాలోగిలి నిర్మాణం చేయించి ఇచ్చారు ఆ ఊరిలో. ఆ ఊరి పేరు తన పేరుతో అచ్యుతాపురం అని పెట్టుకున్నాడు ఆయన, అచ్యుతప్ప నాయుడు. అయితే ఇవాళ అది మేరత్తూరు అని పిలువబడుతుంది.
ఎందుకంటే మేళాలకు ప్రసిద్ధి కనుక మేళత్తూరు అని చెప్పినది ఇవాళ సాగరనామంలో ఉంది తంజావూరు దగ్గర. ఆ మేళత్తూరు భాగవతులకు విశిష్టత ఏంటంటే 15వ శతాబ్దం నుంచి 21వ శతాబ్దం వరకు ఆ నాట్య కళని వాళ్ళ కాపాడుకుంటూ వచ్చారు. అది వాళ్ళ భక్తులు. వారిలో మేళత్తూరు వెంకటరామ శాస్త్రి గారు అని త్యాగరాజుకి సమకాలికుడు. ఆయన భక్త ప్రహ్లాద ఈ తదితర యక్షగానాలన్నీ కూడా వారు తయారు చేయడం జరిగింది. ఆ యక్షగానాల్ని వీరు ప్రదర్శిస్తూ ఉంటారు. త్యాగరాజు గారు కూడా వచ్చి ఈ ప్రదర్శనను తిరిగించారట ఆ రోజుల్లో. మేళత్తూరు వెంకటరామ శాస్త్రి గారు ఆయన తయారు చేసిన యక్షగానాలు. అయితే అక్కడ గొప్పతనం ఏంటంటే అది ఓ భక్తిపూర్వకంగా చేస్తున్న కార్యక్రమం, కేవలం ధనార్జన కోసం నృత్యం అభ్యసించడం కాదు. అక్కడ ఒక నరసింహస్వామి దేవాలయం ఉంది. ఆ దేవాలయం దగ్గర ఈ నరసింహ జయంతి రోజున ప్రతి సంవత్సరం కూడా పెద్ద ఎత్తున భాగవత మేళాలు నిర్వహిస్తూ ఉంటారు. 2 సమాజాలు ఉన్నాయి అక్కడ. ఒక సమాజానికి మహాలింగం గారు, మరొక సమాజంలో నటరాజన్ గారు వాళ్ళు. అయితే ఇది చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆ ఊళ్ళో ఇవాళ నాట్యం ఏ విధంగా పరవశిస్తుందో చెప్పడానికి వీలు. అయితే అక్కడ గొప్ప విశేషం ఏంటంటే ఆ ఊళ్ళో పుట్టిన ప్రతి మగబిడ్డ కూడా ప్రహ్లాదుడి వేషం వేయాలి. అది ఒక భక్తిపూర్వకంగా వారు తీసుకున్న నిర్ణయం. అది అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ యక్షగానాల్లో పాల్గొవాలి. అందులో ప్రహ్లాద అనేది చాలా ప్రసిద్ధి వీరు చేసే రూపకాల్లో. అందుకని ఆ ఊళ్ళో ఎవరైనా మగబిడ్డ పుడితే వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఆ ప్రహ్లాదుడు వేషం వేయాల్సింది. మన కూచిపూడిలో ఆడపిల్లలకు కూడా అవకాశం కల్పించారు. కానీ ఆ పురాతన సాంప్రదాయం ప్రకారం ఈ రోజు కూడా స్త్రీ వేషాలు మగవారు వేస్తారు తప్ప ఆడవాళ్ళు ప్రవేశిస్తున్నది. వీరు చాలా చక్కగా స్త్రీ వేషాలు వేస్తారు. కొత్త ప్రవేశం లీలావతి వేస్తారు. ఏమాత్రం ఇచ్చేయకుండా కాపాడుతున్నారు మేళత్తూరు భాగవతులు. అయితే విచిత్రం ఏంటంటే ఇవాళ ఈరోజు తప్ప తెలుగు మాట్లాడలేరు, తెలుగు చదవలేరు. కానీ ఈ యక్షగానాల్ని తమిళంలో తెలుగు రాసుకుని తెలుగులో పాడతారు. ఎంత చక్కగా పాడతారో చెప్పడానికి వీళ్ళేది. దాంట్లో ఆ దరువులు కానివ్వండి, అవి కానివ్వండి, ఏమాత్రం శిక్ష జరగకుండా ఆ సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ వస్తున్న మన యక్షగానాన్ని కాపాడుతూ ఈరోజు కూడా ప్రదర్శిస్తున్న విషయం మన తెలుగు జనులకి తెలియజెప్పాలి, తెలుగు రాష్ట్రం అని చెప్పిన ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు సత్యనారాయణ గారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ, మహాలింగం గారు చాలా మహానటులైన, ఎందుకంటే ఆ యక్షగాన సాంప్రదాయంలో వారు వేసే పాత్రలు చాలా అద్భుతంగా ఉంటాయి. నేను కొన్ని చూడటం కూడా జరిగింది. వారు వాళ్ళ సమాజాన్ని వారు గుర్తుకు రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వారి బాధ ఏంటంటే ఇవాళ మేము కొన్ని వందల సంవత్సరాల క్రితం అక్కడ తెలుసుకోవడం కాస్తంగా ఉంది. అంచేత కొన్ని నగరాల్లో వాటిని ఏర్పాటు చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. రెండవది, ప్రతి సంవత్సరం కూడా వారు అక్కడ జరిపే ఈ భాగవత మేళాకి కొంత ఆర్థిక సహకారం మన రాష్ట్రం నుంచి కూడా అందించాలని చెప్పి వారు కోరుకుంటున్నారు. దానికి కూడా మనం రాష్ట్రం నుంచి ప్రోత్సాహించే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తూ ఆ కళను కాపాడడంలో ముఖ్యమంత్రి ఉదాహరణ విషయం. తర్వాత వారిని తీసుకొచ్చి మహాలింగం గారిని ఇక్కడ సత్కరించడం అనేటువంటి కార్యక్రమం. కేవీ సత్యనారాయణ గారు అంటే నాకు అంతులేని విపరీతమైన అభిమానం. దేనికంటే వారు సినిమా రంగంలో గొప్ప ప్రతిష్టను సంపాదించిన తర్వాత వెంటనే ఆ పరంపరలో జరిగేటి ఏంటంటే అంటే మద్రాసు కాపురం మార్చేయడం, లేదంటే ఆ చలనచిత్ర రంగం హైదరాబాద్కి వచ్చింది కాబట్టి హైదరాబాదు మార్చేయడం, మార్చేసి అక్కడ ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు తీసుకుని ఒక చిన్న నాట్యాసనం ఏర్పాటు చేసి ధనార్జనలో అద్భుతంగా చేసుకోవచ్చు. ఆ పని చేయకుండా నేను మా ఏలూరులోనే ఉంటాను, ఏలూరులో మళ్ళీ కేవలం తిని కూర్చోను, మళ్ళీ నాట్య అకాడమీని స్థాపించి శిష్యులను తయారు చేస్తాను.